హాయ్ అండి, అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను గేట్ దగ్గర అయితే ఈ విధంగా రథం ముగ్గు పెట్టాను. ఎలాగుందో ప్లీజ్ కామెంట్ అనేది పెట్టండి. ఇంకా అలాగే మా సెకండ్ ఫ్లోర్లో కూడా ఈ విధంగా తులసికోట దగ్గర పెట్టాను. అలాగే ఉదయాన్నే మా వారైతే ముందుగా స్నానం చేశారు. ఈరోజు ఆయనతోటి సూర్యభగవానికి అగ్ని సమర్పిస్తున్నాను అనమాట. ఇంకా ఆయన టిఫిన్ చేసి బయటకు వెళ్ళారనమాట. ఇంకా ఆ తర్వాత నేను పాలు అనేది పొంగించి స్నానం అనేది చేసి పాలు పొంగించి ఇంకా దేవునికి దీపారాధన అంతా బయట చేసుకోవాలి కదండి. ఈరోజు సూర్యభగవానికి ప్రత్యేకంగా పూజించడం వల్ల ఆయు ఆరోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు మనకి కలుగుతాయి. ప్రతిరోజు మనము పూజ గదిలో ప్రతి దేవుడు ఉన్నాడని మనము భావిస్తూ పూజ చేస్తూ ఉంటాము. కానీ ఈరోజు సూర్యభగవానుడు మాత్రం ఏ రోజు అయినా 365 రోజుల్లో ప్రత్యక్ష దేవుడు కదండి. రోజు మనకి కనిపిస్తూ ఉంటాడు. సో ఆయనని ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన కళ్ళ ముందు రోజు ఉదయాన్నే ఉదయిస్తూ ఉంటాడు. ఆయన రావటంతోనే మనకి పొద్దు అనేది పొడుస్తుందన్నమాట. సో ఈ విధంగా అయితే నేను తులసికోట దగ్గర చక్కగా సూర్యకిరణాలు పడే దగ్గర అయితే దీపారాధన పెట్టుకున్నాను సూర్యునికి. ఇంకా పూజ గదిలో ఈ విధంగా చేసుకున్నాను. నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి.